ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, మనకి వారాహి నవరాత్రులు వస్తున్నాయి. వారాహి నవరాత్రుల్లో ఏ రాశి వారు, ఏ లగ్నం వారు, ముఖ్యంగా లగ్నం నుంచి తీసుకోండి, ఏ లగ్నం వారు అమ్మవారిని ఏ రకంగా పూజిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయి. అలా కాకుండా ఇప్పుడు నాకు రాశి నక్షత్రం ఏమీ తెలియదండి, తెలియనటువంటి వారు అసలు వారాహి అమ్మవారిని ఏ రకంగా పూజించాలి. వీడియో ఆఖరి వరకు చూడండి. అసలు వారాహి అమ్మవారిని పూజించడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, అసలు పూజించవచ్చా పూజించకూడదా, ఏ సమయంలో పూజించాలి, ఏ సమస్య ఉన్నటువంటి వారు ఏ రకమైనటువంటి నైవేద్యం పెట్టాలనేటువంటి విషయాలన్నీ కూడా నేను మీకు చెప్తాను. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి, మీకు ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచార రీత్యా మీరు వారాహి అమ్మవారిని ఏ రకంగా పూజిస్తే ఆ యొక్క ఇబ్బంది నుంచి తగ్గుతుంది. ఎందుకంటే మీకు లగ్నాధిపతి అయినటువంటి కుజుడు 6వ స్థానంలో ఉండి శని చేత చూడబడుతున్నాడు. ఇలా చూడబడేటప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు ఏమీ అనకపోయినా అవతల వాళ్ళు మీతో గొడవ పెట్టుకోవడం అనేటువంటి కాంబినేషన్లో ఉంది ప్రజెంట్. చాలామందికి ఆశ్చర్యం కూడా వేస్తూ ఉంటుంది, ఏమిటి అసలు నేను అంత మంచి చెప్తుంటే కూడా ఎందుకు ఇలా అవుతుంది అనేటువంటి. బికాజ్ ఆఫ్ కుజుడి మీద శని దృష్టి ఇటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. దీంతోపాటు ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా అనవసరంగా మరొకరి కోసం, లేకపోతే మీ వాళ్ళకి ఎవరి కోసమైనా అప్పు కోసం మీరు మధ్యవర్తిత్వంగా ఉన్నా సరే ఇటువంటి ఇబ్బందులు తొలగాలి అంటే ఈ యొక్క వరాహి నవరాత్రుల్లో ముఖ్యంగా మీరు ఏ రకంగా అమ్మవారిని పూజిస్తే బాగుంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, పసుపు వస్త్రములతో, పసుపు గంధము తోని మరియు పసుపు రంగు పుష్పాలతో అమ్మవారిని ఆరాధించడము. దీంతో పాటు మీకు పంచమ స్థానంలో రాహువు యొక్క స్థితి ఉన్నందుకు అమ్మవారి నామాలతో పాటు దుర్గాదేవి యొక్క స్తోత్ర పఠనం, ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ కనుక చేసినట్లయితే, ముఖ్యంగా ఇక్కడ మీకు ఒక్కోసారి చూడండి పంచమ రాహు ఏం చేస్తాడంటే జరగనటువంటి విషయాలు జరుగుతాయేమో అనేటువంటి ఒక భయాన్ని క్రియేట్ చేస్తాడు. ఇమాజినేషన్ ప్లానెట్ కాబట్టి అలా అనవసరమైనటువంటి భయాల నుంచి బయటపడడం ఒకటి, అనవసరమైన శత్రుత్వాల నుంచి బయటపడడం ఒకటి. అదేవిధంగా సర్వసాధారణంగా మీకు ఏంటంటే వృశ్చిక లగ్నం వారు, వృశ్చిక రాశి వారికి చతుర్థంలో ఉండేటువంటి శని వక్రించినందుకు చాలా మట్టుకు ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కూడా తగ్గుతుంది దీనివల్ల. కాబట్టి మీరు అమ్మవారికి నైవేద్యము మినుములతో చేసిన, అంటే మినప వడలు అంటారు, మినుములతో చేసినటువంటి వడల్ని నైవేద్యంగా పెట్టండి. అదేవిధంగా ముఖ్యంగా గోవులకి మీరు బెల్లం ఉంటుంది, బెల్లంతో 4 ఉండలుగా తయారు చేసి, 4 లడ్డూలుగా చిన్నగా తయారు చేసి, బెల్లాన్ని లడ్డూలుగా తయారు చేసి, క్యారెట్స్, ఈ 2 కూడా ఈ నవరాత్రులు మీరు గోవులకు తినిపించండి. దీనివల్ల ఏమిటంటే మీ యొక్క శారీరక మానసిక స్థితి ఏదైతే ఉందో అది కుదుట పడుతుంది. సర్వసాధారణంగా అమ్మవారి యొక్క జపం చేయడం కానీ, అమ్మవారి స్తోత్రం నిత్యము చేసేటువంటి వారికి ఏమిటంటే స్థిరత్వాన్ని ఇస్తుంది అమ్మవారు. చంచలతత్వం పోతుంది, అనవసరమైనటువంటి భయాలు, అనవసరమైనటువంటి కంగారు అనేటువంటిది కంప్లీట్గా తొలగిస్తుంది అమ్మవారు. అదేవిధంగా రాజకీయాల్లో ఉండేటువంటి వారికి ప్రత్యేకంగా రాజకీయ స్థానాలు అనేటువంటి పంచమ స్థానం చెప్తారు. మీ పంచమ స్థానం ఏదైతుందో పాపకత్తెరలో ఉంది. దానివల్ల ఏంటి, ఫ్రెండ్స్ వల్ల కానీ, రాజకీయ విషయాల వల్ల కానీ, సంతానం విషయం వల్ల కానీ, షేర్ మార్కెట్ ముఖ్యంగా ఇటువంటి విషయాలు అనవసరంగా మోసపోవడం, అనవసరంగా ఇబ్బంది పడడం జరిగినట్లయితే దాని నుంచి మీరు బయటపడడం జరుగుతుంది అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా. అయితే ఇక్కడ ఏమిటంటే కంప్లీట్ విశ్వాసంతో చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే లాజిక్స్ అప్లై చేస్తూ ఉంటారు, నేను ఇప్పుడు ఈ పూజ చేస్తే అవుతుందా. ఎందుకంటే ప్రకృతి అమ్మవారు ఏదైతే ఉందో లాజిక్స్కి అందేటువంటిది కాదు, లాజిక్స్ మ్యాజిక్స్ కాదు, అక్కడ భక్తి ప్రధానం. గుర్తుపెట్టుకోండి, చేయండి, ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేటువంటిది దక్కుతుంది. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా సఫర్ అయినా.
And I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesha Rao and the clinic name is Neocare Homeopathy. చాలామందికి సంశయం ఏంటంటే ఇంట్లో పటం పెట్టుకోవచ్చా వారాహి అమ్మవారిది. దీనికి మీకు ఒక విషయం చెప్తాను. వారాహి అమ్మవారు సప్తమాతృకలలో ఒకరు. సప్తమాతృకలను మనకు ఉంటారు. అదేవిధంగా మనకి వరాహి అమ్మవారు ఎవరైతే ఉన్నారో అది ఎవరికి సంబంధించింది అంటే వరాహస్వామి యొక్క శక్తి అనమాట. వారాహి అంటే ఎవరి జన్మజాతకంలో అయినా కుజుడు స్థితి బాగాలేదనుకోండి, అంటే మార్స్ బాగా పాడైపోయాడు, అప్పుడు ఏమవుతుంది? యాక్సిడెంట్స్ అవ్వడము, భూ సంబంధించిన వివాదాలు ఉండడము, లేదా అన్నదమ్ములతో గొడవలు ఉండడము, లేనట్లయితే శక్తిహీనతగా ఉండడము, లేదా బీపీ లెవెల్స్ బాగా పెరగడము, మరియు మీకు చిన్న చిన్న విషయాలకి గొడవలు అయిపోవడం, ఇంట్లో ప్రతిదీ కూడా కష్టతరంగా సాగుతూ ఉంది. చాలామంది అంటుంటారు చూసారా, అబ్బా నా లైఫ్ ఏంటోనండి ప్రతిదీ కష్టంగానే ఉంది, చిన్నప్పటి నుంచి కూడా ఏదీ నాకు సునాయాసంగా దక్కలేదు అంటూ ఉంటారు. అంటే దాని అర్థం ఏమిటి? మీకు మీ జన్మజాతకంలో కుజుడు యొక్క స్థితి పాడైపోయింది. వీటన్నిటినీ కూడా ఈ యొక్క ఇబ్బందుల నుంచి ఫస్ట్ తొలగిస్తుంది అమ్మవారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవాలా వద్దా అనేటువంటి సంశయం మొట్టమొదటిగా తీసేయండి. ఎందుకంటే మనలోనే సమస్త దేవతలు ఉంటారు. మనలో కంప్లీట్గా ఈశ్వరుడు దగ్గర నుంచి, విష్ణువు దగ్గర నుంచి, అమ్మవారి యొక్క ఏవైతే అవతారాలను అన్నీ కూడా మనలో ఉంటాయి. అన్ని శక్తులు మనలో ఉంటాయి. బ్రహ్మాండము పిండాండం అంటారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనము తెలియకుండానే చిన్న చిన్న దోషాలు చేస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా సూర్యోదయం అయిన తర్వాత మలమూత్ర విసర్జనలు చేయడం, అదేవిధంగా ఒక్కొక్కసారి సందర్భం లేకపోయినా సరే ఏదో ఒక మాట మాట్లాడడం, అబద్ధం చెప్పడం, ఇట్లాంటి ఇవన్నీ చాలా పెద్ద పెద్ద దోషాలు. అసలు అటువంటివన్నీ మనం మర్చిపోయి ఇంట్లో ఫోటో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, పూజించవచ్చా పూజించకూడదా అనేటువంటి పిచ్చి పిచ్చివన్నీ మనం ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి పొరపాటును కూడా మీరు అమ్మవారు అది అనే భావంతోనే చూడండి. కానీ ఎందుకంటే లలిత అమ్మవారి దగ్గర వారాహి మరియు శ్యామల అమ్మవారు ఇద్దరూ ఉంటారు. ఈ యొక్క వారాహి అమ్మవారి పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే, ముఖ్యంగా స్థిరత్వం అనేటువంటిది పెరుగుతుంది. స్టెబిలిటీ అంటారు చూసారా. కొంతమంది అంటుంటారు, ఏమండి మా పిల్లవాళ్ళు ఎందుకో, మా అబ్బాయి లేదా మా అమ్మాయి కుదురుగా ఉండట్లేదండి. కుదురునిస్తుంది, కుదురునిచ్చేటువంటి అమ్మవారు వారాహి అమ్మవారు. అలాగే రెండవది ఏంటంటే, నేను ఉద్యోగంలో ఒక దగ్గర స్థిరంగా ఉండలేకపోతున్నానండి, మాటిమాటికి మారిపోవాల్సి వస్తుంది. అది ఎందుకు జరుగుతుంది? మీ జన్మజాతకంలో దశమ స్థానము అంటారు. అంటే వృత్తి స్థానాధిపతి కనుక చర రాశి సంబంధం కానీ చర గ్రహాలతో సంబంధం కానీ కలిగినప్పుడు ఏమవుతుంది? ఒక దగ్గర కుదురుగా ఉండలేరు. ఒక 6 నెలలు ఒక దగ్గర చేస్తే వెంటనే మానేసి మళ్ళీ ఇంకో దగ్గర షిఫ్ట్ అవ్వడం, లేకపోతే ప్లేసులు మాటిమాటికి మారడం. అది సింగిల్గా బ్యాచులర్గా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ ఒక ఫ్యామిలీతో ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానీ, లేకపోతే ఇన్సెక్యూరిటీ వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేటువంటిది తొలగిస్తుంది. మనిషిలో ఉండేటువంటి చంచలత్వాన్ని తగ్గిస్తుంది వారాహి అమ్మవారు. అదేవిధంగా చూడండి, దారిద్ర నాశనము చేస్తున్నట్టు అమ్మవారు. అయితే ఈ అమ్మవారి యొక్క పూజ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రాత్రి సమయంలో, అంటే అసుర సంధ్య సాయంత్రం తర్వాత చేయాలి. వారాహి అమ్మవారు చక్కగా పటం పెట్టుకొని మీరు పుష్పాలతో కానీ, అక్షింతలతో కానీ, లేనట్లయితే కుంకుమతో కానీ, పసుపుతో అయినా, గంధంతో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు. ఇక్కడ ఒక్కొక్క ఇబ్బందికి ఒక్కొక్క నైవేద్యం పెట్టవచ్చు. అంటే అలాగా హ్యాపీనెస్ లేదు, పాయసాన్నం. అంటే లైఫ్లో ఒక స్వీట్నెస్ లేదు, పాయసాన్నం పెట్టాలి. లేదండి మేము శని ప్రభావంతో చాలా ఇబ్బంది పడుతున్నాము, గూడాన్నము బెల్లముతో చేసినటువంటి నైవేద్యం పెట్టండి. అలా కాదండి మేము గురుబలం లేక మాకే పనులు అవ్వట్లేదు, మీరు పసుపు అన్నము, హైద్ర అన్నం అంటారు, అంటే పసుపుతో తయారు చేసినటువంటి పులిహోర లాంటిది పెట్టవచ్చు. అదేవిధంగా మానసికమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నాము, చలివిడి నైవేద్యంగా పెట్టండి. అలాగే శత్రుపీడ పోవాలి, శత్రువులతో బాగా ఇబ్బంది ఉందండి మాకు అనుకున్నప్పుడు రకరకాల ఆకులు, రకరకాల పుష్పాలతో పూజ చేస్తారు. ఆ రకంగా ఏంటంటే మీకున్నటువంటి సమస్యని అమ్మవారికి చెప్పుకొని చేయాలి. అయితే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఏం చెప్తారంటే, ఎవరు పడితే వారు చేయకూడదు అంటూ ఉంటారు. ఎందుకు చెప్తారు అలాగా అంటే, ఇవన్నీ దేవతా స్వరూపాలు ఎలాంటివంటే తొందరగా ఫలితాన్ని ఇచ్చేటువంటివి. ఒక ఎనర్జీ మన దగ్గర ఉన్నప్పుడు, అయితే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి.
సరైనటువంటి అవగాహన లేనటువంటి ఒక వ్యక్తికి, అంటే చిన్న పిల్లవాడికి ఎవరికి గన్ ఇవ్వం మనం. ఎందుకు? వాడు ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తాడు. ఆ బుల్లెట్ వెళ్ళి అది మంచివాడా చెడ్డవాడా సంబంధం లేకుండా వాడిని కాల్ చేస్తుంది ఆ బుల్లెట్ వెళ్ళి. అప్పుడు ఏం చేస్తారు? ఎవరికి పడితే వాళ్ళకి వెపన్స్ ఇవ్వకూడదు, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి ఆ గన్ను కావచ్చు, కత్తి కావచ్చు ఇవ్వం. అలాగే ఈ యొక్క శక్తి దేవతల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, ఎవరైనా ఉపాసన చేసేటప్పుడు వాళ్ళల్లో గనక కామ క్రోధాది వికారాలు ఏవైతే ఉంటాయో వాటిని అదుపులో పెట్టుకునేటువంటి శక్తి లేనప్పుడు, ఎవరి మీదైనా వీళ్ళు కోప్పడ్డప్పుడు అది వాళ్ళకి మంచిది కాదు, ఉపాసన చేసే వాళ్ళకి కూడా మంచిది కాదు. అంటే ఇద్దరికీ దెబ్బ కొడుతుంది అది. అందుకని పూర్వం గురువులు ఏం చేసేవాళ్ళు అంటే, ఈ వ్యక్తిలో స్థిరత్వం ఉంది, మానసికంగా బాగా పరిపక్వత చెందారు, ఇతను ఎటువంటి కామక్రోధాది వికారాలకి లొంగడు అనుకునేటువంటి వ్యక్తికి మాత్రమే ఈ యొక్క వారాహి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఏదైతే మంత్ర సంబంధం ఉంటుందో ఆ మంత్రాన్ని ఇవ్వడం కానీ, బీజాక్షరాలతో ఇవ్వడం కానీ చేసేవారు. దాదాపుగా సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కూడా చేసేవారు. ఒక శిష్యుడిని పరిశీలన చేసి అప్పుడు ఇచ్చేవారు. అప్పటి వరకు ఇచ్చేవారు కాదు. ఇవాళ రేపు ఉండేటువంటి కాలంలో అందరికీ ఇచ్చేస్తున్నారు. అందుకని ఎవరు పడితే వారు చేయకూడదు అంటూ ఉంటారు. అంటే ఏమిటి? ఒక వ్యక్తికి ఒక వెపన్ ఇచ్చినట్టే వారాహి చేసుకుంటున్నారంటే. మీరు ఏదో అనవసరమైనటువంటి కోపాలతో, ద్వేషాలతో ఇంకోళ్ళ మీద చేసినప్పుడు అది వాళ్ళకి మంచిది కాదు, చేసే వాళ్ళకి మంచిది కాదు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టండి, వారాహి చేయాలి అని అనుకున్నప్పుడు మీరు విశ్వంలో భగవంతుణ్ణి పూజించడం తప్పితే మరొకటి లేదు. అనవసరమైన కామములు, అనవసరమైన క్రోధములు, అనవసరమైనటువంటి విద్వేషాలకి నేను గురవ్వకూడదు. ఇలా ఉన్నట్లయితే నేను చేసేటువంటి ఉపాసన ఏదైతే ఉందో వారాహి ఉపాసన నాతో పాటు వంశానికి కూడా ఇబ్బంది ఇస్తుంది. కాబట్టి నేను ఇటువంటి వేటికి నేను గురి అవ్వకుండా ప్రశాంతంగా నేను అమ్మవారి సాధన చేయడం కోసమే నా యొక్క జీవితాన్ని ఉంది అనేటువంటి భావనతో వరాహి చేయండి. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీ వంశాభివృద్ధి జరుగుతుంది, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోగలుగుతారు. మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో, మీరు ధర్మబద్ధంగా మీరు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా అమ్మవారు ఇస్తుంది మీకు. శ్రీమాత్రే